నువ్వు నమ్ముతున్న దేవుడు నిన్ను దరిద్రం స్థితిలోకి తీసుకొని రాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. నువ్వు నమ్ముతున్న దేవుడు ప్రేమ నీ నుంచి ప్రేమను ఎప్పుడు విడవడు. ఆయన ప్రేమను ఎప్పుడు నీ నుంచి తీసేయడు. దేనికి ముందు పడుతున్నా, దేనికి భయపడుతున్నా ఇంకా. హల్లెలూయా. దేనికి ఈర్ష్యకు అసూయకు ఓడిపోయిన కొన్ని రోజులు బతికేదానికి ఈర్ష్యకు అసూయకు ప్రేమించకపోతే నీ దేవుడని యెహోవాని నువ్వు కనపరచనంటే, నీ దేవుడని యేసయ్యను నువ్వు కనపరచనంటే, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దేవుని నువ్వు కనపరచనంటే, ఆ ప్రేమను చూపించకుండా ఎంత బోధన చేసినా, ఎంత సాక్ష్యం ఇచ్చినా, ఎంత మాట్లాడినా, ఎంత ప్రార్థన చేసినా, మొదట ఫాస్టింగ్ ఉన్నా, ఒకటే రోజు ఫాస్టింగ్ ఉన్నా దండగాది. నువ్వు దేవుడిని కనపరచనంటే నీ శత్రువులను ప్రేమించకపోతే దేవుడిని దూషించినట్టు, ప్రేమించినట్టు కాదు, దూషించినట్టు. నన్ను ప్రేమించేవాడు నాన్ను ప్రేమించినట్టు ఇతరులను కూడా ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించేవాడు, నా కార్యములు చేసేవాడు, నా కార్యాన్ని నిలబెట్టేవాడు ఇతరులను కూడా ప్రేమిస్తాడు. ఇతరులను కూడా ప్రేమించకపోతే జీవితం ఉండదు. ఇతరులను కూడా ప్రేమించకపోతే దేవుడిని కూడా ప్రేమిస్తాడు అర్థం. హల్లెలూయా. ఫస్ట్ లవ్ అనేది మనం ప్రేమించడంలో ఒకరిని రియల్ ఉండాలి, ట్రూ ఉండాలి. దేవుని ప్రేమ రియల్ ఉంటుంది, నిజమైంది, నిష్కపటమైంది, సత్యమైన ప్రేమ. సత్యమైన ప్రేమ, నిజమైన ప్రేమ, దేవుని ప్రేమ. అదే ప్రేమ దేవుడు నీకు ఏదైతే ఇచ్చిందో యేసయ్య, అదే ప్రేమ నువ్వు ఇతరులకు కూడా చూపించాలి. ఎలా? నిజమైన ప్రేమ, సత్యంగా ప్రేమించాలి.